వెల్కమ్ టు మీ ప్రమీలా రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలండి. మనం సాధారణంగా సొరకాయతో కూర చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, పులుసు చేసుకుంటాం, అలాగే సొరకాయ హల్వా కూడా చేసుకుంటామండి. ఇలా రెగ్యులర్గా చేసేటువంటి వంటలు కాకుండా ఇలా సొరకాయతో గారెలు చేసుకున్నారంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని పిల్లలకు స్నాక్స్లా చేసి పెట్టారంటే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా వీటిని తయారు చేయటం కూడా చాలా ఈజీ అండి. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను మీకు ఆ సొరకాయ గారెలను ఎలా తయారు చేయాలో చెప్తానండి. జాగ్రత్తగా వినండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఈ సొరకాయ గారెలు తయారు చేసుకోవటం కోసం 1 ఇంచ్ అల్లం ముక్క, అలాగే 10 పచ్చిమిర్చిని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గారెల్లో అల్లం పచ్చిమిర్చి వేసుకోవటం మూలంగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సొరకాయ గారెలనే కాదండి, మీరు ఏ గారెల్లో అయినా సరే అల్లం పచ్చిమిర్చి వేసుకున్నారంటే కనుక ఆ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్లోకి పొట్టు తీసి తురిమి పెట్టుకున్నటువంటి 1 కప్పు సొరకాయ తురుమును తీసుకోవాలండి. ఇందులో 1/2 కప్పు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్టు, అది కూడా వేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 స్పూన్ల నువ్వులు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కట్ చేసినటువంటి కరివేపాకు, సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత ఇందులో 1 కప్పు బియ్యం పిండిని తీసుకుని వేసుకోవాలండి. సొరకాయలో ఉన్నటువంటి తేమకు సరిపడా మనం ఈ బియ్యం పిండిని వేసుకోవాలండి. వేసుకుని మనం ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ పిండిని మరీ గట్టిగాను కలుపుకోకూడదు, అలాగని చెప్పి మరీ లూజ్గా కలుపుకోకూడదండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిండి రెడీ అయినట్లేనండి. దీంతో మనం గారెలు వేసుకోవాలి. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం 1 పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని గారెల్లా చేసుకుని ఈ నూనెలో వేసుకోవాలి. మనం మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ గారెలను వేయించుకోవాలండి. ఈ గారెలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలండి. వీటిని చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అంతేనండి, వేడివేడిగా సొరకాయ గారెలు రెడీ అయినట్లే. ఈ గారెలు బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినటానికి చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా దీని తయారీ విధానం కూడా చాలా సులువండి. వీటిని ఉదయం స్నాక్స్గా కానీ లేదంటే గనక ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లలకు మీరు వేడివేడిగా చేసి పెట్టినట్లయితే గనక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ పిల్లలకి, పెద్దలకి అందరికీ తప్పకుండా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీలా రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా టేస్టీ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.